కొన్ని గంటల్లో పెళ్లి, ఒకేసారి అక్క చెల్లెలు ఆత్మహత్య. తెల్లారితే అంటే కొన్ని గంటల్లోనే ఆ ఇంట్లో పెళ్లి. అక్క చెల్లెలు ఇద్దరికి ఒకే రోజు వివాహం. పందిళ్ళు, బజార్లు, మంగళ తోరణాలు అన్నీ సిద్ధమయ్యాయి. చుట్టాలతో, వచ్చిపోయే వాళ్లతో ఆ ఇల్లు సరదాగా ఉంది. ఇందులో హఠాత్తుగా కలకలం. పెళ్లి పీటలెక్కాల్సిన అక్క చెల్లెలు ఇద్దరు గదిలో అచేతనంగా పడి ఉన్నారు. ఈ హృదయ విదారక విషాద ఘటన రాజస్థాన్లో జరిగింది. జోధపూర్ జిల్లా మానై గ్రామంలో నివసించే శోభ, విమల టీచర్లుగా పనిచేస్తున్నారు. వీళ్లకు శనివారం ఒకే రోజు ఒక వేదికపై వివాహాలు జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో శుక్రవారం రాత్రి సన్నాహాలు సందడిగా మొదలయ్యాయి. పెళ్లి ఘనంగా నిర్వహించడానికి ఆడంబరంగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయ బందోలి కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. అందులో వధువులిద్దరూ సంతోషంగా పాల్గొన్నారు. అనంతరం ఇద్దరు నిద్రపోయారు. పెళ్లి పెద్దలు, బంధువులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. తెల్లవారుజామున అక్క చెల్లెలిద్దరిని పెళ్లి కూతురులుగా చేసేందుకు తలుపు తట్టారు. వారు ఎంతసేపటికి తలుపు తీయలేదు. దీంతో బలవంతంగా తలుపులు తెరిచాయి. లోపలికి వెళ్ళి చూసేసరికి ఇద్దరు మంచం మీద అచేతనంగా పడి ఉన్నారు. అంబులెన్స్లో వాళ్లకు హాస్పిటల్కు తీసుకెళ్లే వరకు వాళ్ళ ప్రాణాలు పోయాయి. మృతదేహాలు నీలం రంగులోకి మారిపోయాయి. దీంతో వాళ్ళు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు వారిద్దరి మృతదేహాలను ఇంటికి తీసుకొచ్చి పోలీసులకు చెప్పకుండానే అంత్యక్రియలను మొదలుపెట్టారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న అక్క చెల్లెలు మేనమామ జశ్వంత్ సింగ్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో 5 నిమిషాలు ఆలస్యమైతే పోలీసులు వచ్చే లోపే అంత్యక్రియలు పూర్తి చేసేవారు అని జశ్వంత్ సింగ్ చెప్పారు. అక్క చెల్లెలు మృతదేహాలు నీలి రంగులోకి మారాయని, ఇది విషం వల్లనే జరిగిందని అన్నారు. వీళ్లకు మొదట చూసిన సంబంధాలు అక్క చెల్లెలకు నచ్చాయని, ఆ వారితోనే వివాహం జరిపించాలని కోరగా తల్లిదండ్రులు అంగీకరించలేదని ఆయన చెప్పారు. తండ్రి తన తమ్ముళ్ల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో పెళ్లి నిశ్చయించారని, అయితే అది అమ్మాయిలకు ఇష్టం లేదని ఆయన తెలిపారు. ఆ బలవంతపు పెళ్లి ఇష్టం లేకని ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పురుగుల మందు తాగడం వల్లనే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు.